ఇప్పుడే లజ్పత్ నగర్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, బోర్డు వచ్చేసి ఐ లవ్ సెంట్రల్ మార్కెట్. ఇది వచ్చేసి లజ్పత్ నగర్లో ఉంది. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ బయట అనమాట. మెట్రో స్టేషన్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇక్కడ లజ్పత్ నగర్ బయట మెట్రో స్టేషన్ దగ్గర చుట్టుపక్కల ఇలా ఉంది మొత్తము. సో ఇది వచ్చేసి బస్సు ఫుడ్ కోర్ట్ అనమాట. చాలా బాగుందని కొంచెం వీడియో తీశాను. ఇప్పుడే లజ్పత్ నగర్ మార్కెట్కి అయితే వచ్చాము. మీకు ఎంత ఎక్స్ప్లోర్ చేయించి చూపిస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. వెనకాల చూస్తారు కదా, లజ్పత్ నగర్ అనమాట ఇదే. సో ఇప్పుడు ఎలా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాలి. 250 రూపీస్ బ్యాగ్స్ ఇవన్నీ, హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్వి. ఇవంతా టేబుల్ మ్యాట్స్ అంట. ఇవన్నీ 100 రూపీస్. ఇది ఇదంతా పూసలతో చేశారు. అంతా చూస్తున్నారు కదా, పూసలతో చేశారు. అంతా చాలా బాగున్నాయి. అంతా షైనింగ్ షైనింగ్ ఉన్నాయి. లజ్పత్ నగర్లో ఎక్కడ చూడు అంతా లేడీస్ షాపింగ్ ఉంది. అంతా చూసారు కదా, వెనకాల మొత్తము అంతా లేడీస్దే షాపింగ్ మార్కెట్ అంతా. చూద్దాము జెంట్స్ ఏమన్నా కనబడితే మీకు చూపిస్తాను. జెంట్స్ కూడా, జెంట్స్వి ఇక్కడ ఉన్నాయి చూడండి, జాకెట్స్ వింటర్వి అంతా చూద్దాము. వెనకాల చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ లేడీస్వి. ఇక్కడ వచ్చేసి జెంట్స్ జాకెట్స్ ఉన్నాయి వింటర్వి. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి. చూసారా, అంతా చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. ఈ లైట్స్ వల్ల అంతా మనకి సరిగా కనబడడం లేదు. అంతా షైనింగ్ వస్తుంది. అంతా ఇక్కడ చూడండి, చోలే బటర్ ఇది ఫేమస్. ఇది ఈ సందులో వచ్చినాము. ఇక్కడంతా జాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా కమ్మలు, మళ్ళీ అక్కడ జాకెట్స్ చూడండి. అంతా షైనింగ్ వస్తున్నాయి లైట్స్ వల్ల మనకి ఎఫెక్ట్. సో ఇక్కడ కూడా డ్రెస్సులు, అంతా చెప్పులు, అంతా ఏమంటారు, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, జాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సందులో నుంచి వచ్చాము. మళ్ళీ ఈ ఏరియాలో అంతా వచ్చేసాము. చూస్తారు కదా, మళ్ళీ చుట్టుపక్కల ఇలా ఉంది. అంతా చాలా షాప్స్ ఉన్నాయి. అంతా ఈ లైట్స్ వల్ల అంతా షైనింగ్ వచ్చేస్తుంది. కాస్టిష్ సూట్ శారీస్ అంట. వాల్యూ మాట ఇడవడం చూడండి. సో మళ్ళీ అక్కడ సైడ్ వెళ్దాము, చూద్దాము అక్కడ సైడ్ ఏముందో. ఇక్కడ చూస్తున్నారా, వెనకాల లజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ఉంది. అదే ఆర్సీ అనమాట. ఇక్కడ లోపలికి వచ్చినాం అనుకో మనకి మొత్తం మార్కెట్ అంతా లజ్పత్ నగర్ మార్కెట్ ఉంటుంది. సో అంతా స్ట్రీట్ షాపింగ్ లాగా, సరోజినీ మార్కెట్ లాగానే సేమ్ ఇది కూడా లజ్పత్ నగర్ మార్కెట్ అనమాట. కమ్మలు చూడండి, 150 రూపీస్ అంట. ఇందాక మీకు చూపించాను కదా ఇలా వెళ్దామని. చూస్తాను కదా, హాయ్, చూస్తాను కదా ఇలా వచ్చాము. ఇప్పుడు ఈ సోనీ సఫైర్ దాంట్లోకి అయితే వెళ్తున్నాము. చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము షాపు. ఇక్కడ లోపలికి వచ్చాము. ఈ జాకెట్ చూసాము, నచ్చిందని. 1850 అంట ఈ జాకెట్. చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ. ఇందాక అక్కడ వెళ్ళొచ్చాము సోనీ సఫైర్ అనే షాప్కి. అక్కడైతే ఫుల్ రేట్లు దంచుతున్నాడు మనిషి. సో అందుకనే ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చి ఇక్కడ చూడండి, ఇదంతా తెలుసు కదా, సవరాలు అనమాట. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ వెళ్ళాలా లేదంటే ఇక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడే షాపింగ్ సైడ్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి వుడ్ ల్యాండ్ ఉంది, అలాగే క్యాంటబెల్ ఇటలీ కూడా ఉంది షాపు. చూస్తున్నారు కదా అక్కడ వెనకాల.
ఇది గుర్తుపట్టారా చూడండి, మన ఫేమస్ గేమర్ అయిన యూనిక్ గేమర్ అతను దీనిని ఏమో అంటారు, దానిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే ఇవి తీసుకుంటున్నాం మేము, నట్స్ ఇది ఉమేష్ అనేది జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి ఇది తీసుకుంటున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మీకు ఏమైనా తెలిసిందే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి బిల్ అయితే వేసాము, 1500 బిల్ ఇది ఈ షాప్లో. జయా డ్రై ఫ్రూట్స్ హోల్సేలర్ ఆఫ్ కర్రీ బాయ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంతా ఇక్కడ. రేట్లు మాత్రం దంచినాడు. డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని బయటికి అయితే వచ్చాము. ఇదో డ్రై ఫ్రూట్స్ ఇది మాది షాపింగ్ ఏదైతే వచ్చాము, చిన్న షాపింగ్ మాట. చూడండి ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చాలా ఫేమస్ ఉన్నట్టుంది, అందరు వేగపడుతున్నారు అంతా. ఏం ఐటమో మరి ఇది. అగర్వాల్ హ్యాండ్లూమ్ స్టోర్ పక్కన ఉంది. ఫ్రెష్ అవైలబుల్ అంట కదా. ఇక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నైకి అంట 60% అంట. చూద్దాము కిందికి వెళ్ళి, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవే షూస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ షూసే అనమాట. 60% 50% ఆఫ్ ఉంది. ఇంకా క్లాతింగ్ వేర్ కూడా ఉంది. లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాము. అంతా షూస్ క్లాతింగ్ వేర్ అంతా చూసేసాము, కానీ ఏమంత నచ్చలేదు. ఇక్కడ చూడండి శ్రీరామ్ లడ్డు అండ్ చాట్ అంట. ఇది ఏదో ఫేమస్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడంతా షాపింగ్స్ ఎక్కువ ఉన్నాయి, షాప్స్ అనమాట. స్ట్రీట్ షాపింగ్ అయితే లేదు, లోపల ఉంది స్ట్రీట్ షాపింగ్ అంతా. ఇది చూసారా, నేపాల్ రిజిస్ట్రేషన్ ఇది కారు. నేపాల్ నెంబర్ ప్లేట్ చూడండి ఇలా ఉంటుంది, నేపాల్ది బి. ఇప్పుడు వేరే సైడ్ అయితే వచ్చాము, వేరే రూట్లో. ఇదంతా ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంది. ట్రీస్ ఉన్నాయి, చల్లగా ఉంది. సో మాకైతే ఎలక్ట్రానిక్స్ అయితే దొరకడం లేదు. ఎలక్ట్రానిక్స్ కోసం సెర్చ్ చేస్తున్నాము లజపత్ నగర్లో. చూడండి ఎక్స్పోర్ట్ హార్ట్ అంట. వెళ్దాం, లోపలికి వెళ్దాము, ఎట్లా ఉంటుంది ఏమనేది తెలుస్తుంది. ఇందాక ఎక్స్పోర్ట్ హార్ట్ ఎక్కితే వెళ్ళొచ్చాము. అక్కడ బయట షూస్ ఒకటే ఉన్నాయి జెంట్స్వి, లోపల అంతా లేడీస్ షాపింగ్ ఉంది. సో షూస్ ఒకటి చూసాము కానీ అంత లేవు, నార్మల్గానే ఉన్నాయి. సో మేమైతే మళ్ళీ బయటకు వచ్చేసాము. వచ్చి ఇంకా మళ్ళీ వేరే చోటికి చూద్దామని వచ్చాము. ఇప్పుడు బయటికి చూస్తున్నాము. చూడండి చిన్న చిన్న బొమ్మలు. ఇప్పుడు మనము అంతా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉంటాయి కదా, అక్కడ సైడ్కి అయితే వస్తున్నాము. ఇదంతా ఎలక్ట్రానిక్సే. చూద్దాం అక్కడ ముందరికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేయించాలా మనమంతా. మ్యాక్స్ ఉంది ఇక్కడనే. సో ఇప్పుడు మ్యాక్స్లో అయితే షాపింగ్ అయితే చేసి వచ్చాము బయటికి. టీషర్ట్స్ అయితే తీసుకున్నాడు ఉమేష్, షాపింగ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ రోడ్ పైనకి వచ్చాము, తిరుగుతున్నాం. ఇంకా ఏం దొరకలే సర్ప్రైజ్గా ఏమి మనకి. ఇక్కడ ఇవతల సైడ్ మ్యాక్స్ ఉంది కదా, ఆ మ్యాక్స్లో అనమాట షాపింగ్ చేసి వచ్చింది. మేము ఇవతల సైడ్ వచ్చాము ఇప్పుడు రోడ్ దాటి. సో ఇప్పుడైతే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాపింగ్ అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది. సో చూసేసి మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాము రూమ్కి. ఇక్కడ చూడండి లజపత్ నగర్ మార్కెట్ దగ్గర కార్ పార్కింగ్ చూడండి ఎలా ఉందో. మొత్తము ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఒక్కొక్క వెహికల్ పైనకి వెళ్ళిపోతుంది. చాలా బాగా పెట్టారు ఇది టెక్నాలజీ. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. ఎంత వెనకాల మొత్తం అంతా వెహికల్స్ ఆగిపోయినాయి. అంత దూరి పోవాల్సి వస్తుంది ఇప్పుడు మాకు పరిస్థితి. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంతా పార్కింగ్ పెట్టారు కార్స్కి. సో ఇది ఒక్కటే అనమాట, సింగిల్ లైన్ అనమాట. కార్స్ అంతా రావాల్సింది, వెహికల్స్ అన్నీ రావాల్సింది. సో లెఫ్ట్ సైడ్లో మొత్తం పార్కింగ్ ఇది.
ఇదే మెయిన్ ఎంట్రన్స్ లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్కి. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్ అయితే మాకు దొరికింది. ఈ మెక్డొనాల్డ్స్లో మెక్కేక్ తినకుండా మనకైతే తృప్తి అయితే ఉండదు. సో మెక్డొనాల్డ్స్లో మెక్కేక్ తిని వెళ్ళిపోదాము రిటర్న్. ఎదురుగానే ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది పార్క్ టైపు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మెక్డీల్ అయితే ఆర్డర్ చేసాము, వచ్చింది. ఓమేష్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు షాపింగ్ చేసి ఇది తినుకుంటూ ప్లస్ బయట చూడండి ఇలా ఉంది. సో తినేసాము, ఇప్పుడే తినేసిన తర్వాత బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ అయితే తినేసి బయటకు వచ్చేసాము. సో ఇక్కడైతే బయట అయితే వ్యూ అయితే చాలా బాగుంది అంతా కూర్చోడానికి. సో ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము మనము. మెట్రో స్టేషన్కి వెళ్ళి రూమ్కి అయితే రిటర్న్. సో మేము లజపత్ నగర్ మార్కెట్ దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం రూమ్కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుందని. ఇంకొకటి సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సో చూస్తారు కదా, మన మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్.